28వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. 28వ వార్డు ప్రజలకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, గత 5 సంవత్సరాల నుంచి మీరు తాండూరు మున్సిపాలిటీ పరిస్థితి అందరూ గమనించుంటారు. కాబట్టి నేను మీ అందరికి ఒకటే కోరుకుంటున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, తాండూరులో ఎమ్మెల్యే మనవరన్న కాంగ్రెస్ పార్టీ, రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. కాబట్టి వార్డు ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాను, 28వ వార్డు నుంచి నన్ను గెలిపిస్తే మన గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అభివృద్ధికి చాలా అవకాశాలు ఉంటాయి. మీరు నాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను వార్డు అభివృద్ధికి 24 గంటలు మీకు అందుబాటులో ఉండి పూర్తి సహకారంతో, ఎమ్మెల్యే మనోహర్ గారి సహకారంతో శాయశక్తులా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. గత 5 సంవత్సరాల నుంచి మన మున్సిపాలిటీలో చాలా దారుణమైన పరిస్థితి ఉండే కాబట్టి రూలింగ్లో ఉన్న పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ, ఒకవేళ నన్ను గెలిపిస్తే మీ అందరికీ నాయకుడిలా కాకుండా సేవకుడిలా పనిచేస్తానని మాట ఇస్తున్నాను. జై కాంగ్రెస్. గత వారం రోజుల నుంచి వార్డులో తిరుగుతున్నా. వార్డులో సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమంది డ్రైనేజ్ సిస్టమ్ గురించి, కొంతమంది చెత్త గురించి, కొంతమంది మోరీల గురించి, మరికొంతమంది మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ సమస్యల గురించి నాకు తెలియజేస్తున్నారు. నేను ప్రతి సమస్యను నోట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఖచ్చితంగా గెలవబోతున్నా కాబట్టి, గెలిచిన తర్వాత ఆ పనులన్నీ నేను చేయాలి కాబట్టి ఒక నోట్బుక్ మెయింటైన్ చేసి ప్రతిదీ నోట్ చేసుకుంటున్నా. ఖచ్చితంగా నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, మీరు చెప్పిన సమస్యలన్నింటినీ నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా తీరుస్తా. ఎందుకంటే మన మనోహరన్న ఎట్లాంటి మనిషి అంటే, ఆయన డెవలప్మెంట్ మీదనే ఫోకస్ చేస్తాడు. ఆయన వేరే ఏమీ తెలియదు. ఆయన తాండూరుని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆయన 24 గంటలు ఆలోచిస్తుంటాడు. ఆయన సహకారంతో, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటూ తప్పకుండా తాండూరు అభివృద్ధికి పూర్తిగా నేను కృషి చేస్తా. దయచేసి ఒకటే మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా ప్రజలకు, వార్డు ప్రజలకు, మనం చాలా వెనుకబడి ఉన్నాం. తాండూరులో మనత ఎంత సంపాదన తాండూరు నుంచి పోతుందంటే అంత ఉంది, కానీ మనం దాన్ని డెవలప్ చేసుకోలేకపోతున్నాం. ఒక్కసారి పైనుంచి కిందికి మనమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా మనకు డెవలప్మెంట్ ఈజీ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి. మిగతా వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళు డెవలప్మెంట్ చేయలేరు. మనమే డెవలప్మెంట్ చేస్తాము. మనోహరన్న చేస్తాడు. ఆయన ఆధ్వర్యంలో నేను కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను గెలిచిన తర్వాత. జై కాంగ్రెస్. వార్డు ప్రజలు, నా గుర్తు చేతి గుర్తు 3వ నంబర్ ఉంది. ఖచ్చితంగా 3వ నంబర్ చేతి గుర్తు మీద ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను. షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.